అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. ఆధునిక తెలుగు కవితా ప్రసక్తి వచ్చినా, వ్యాసం వచ్చినా కొన్ని పేర్లు మనం తప్పకుండా ఉదాహరించవలసిందే కదా. తెలుగు కవిత్వం, కవిత్వ పోకడలు, ఇలా తెలుగు భాషా సాహిత్యానికి చెందిన ఏ రకమైన వ్యాసం, వార్త, సమీక్ష, విమర్శలున్నా వీరి పేర్లు లేనిదే వాటికి పరిపూర్ణత రాదు. వారే ఒకరు పటాభి గారు, రెండోవారు గుంటూరు శేషేంద్ర శర్మ గారు, మూడోవారు దువ్వూరు రామిరెడ్డి గారు. పటాభి, శేషేంద్ర, దువ్వూరు రామిరెడ్డి ప్రసక్తి రాక తప్పనంత సాంప్రదాయం నెలకొని ఉండటానికి వారి కవిత్వంలో చేసిన, విస్తరించిన సాహిత్య ఫలితాలు ప్రధాన కారణం. మొదట్లో విభిన్న కవిత్వపు కెరటాలుగా తెర మీదకు వచ్చినప్పటికీ ఇప్పుడు విశ్వవిద్యాలయాలకు, పరిశోధకులకు చెందిన విషయం కావటం, సమాజానికి అవసరమైన కవిత్వంగా మారుతుందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలకి, కాలానికి, చైతన్యానికి ప్రతీకగా మారుతున్నదనే దానికి నిదర్శనం కూడా. పటాభి కవిత్వం అభినందనల కన్నా తొలి దినాల్లో విమర్శలు మోసిన కలం యోధుడిగా నిలిచారు పటాభి గారు. తెలుగు విమర్శలను తొలి దినాల్లో రెండుగా చీల్చిన బహుకొద్ది కవులలో వీరు ఒకరు. తెలుగు కవితా క్షేత్రంలో అడుగు మోపిన పటాభి పిడేలు రాగాల డజన్ ఆ క్షేత్రాన్ని కుదిపేసి అల్లకల్లోలం చేసింది. అధిక సంఖ్యాకులు పటాభిపై దుమ్మెత్తిపోయిగా బహుకొద్ది మంది ఆయన పక్షాన నిలిచారు. కొత్త కవిత్వంలో కొంత అందాలను తెలిపిన కవీశ్వరులు గుంటూరు శేషేంద్ర శర్మ. కాలాన్ని నా కాగితం చేసుకుంటా, దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసిస్తా, దాని కింద నా ఊపిరితో సంతకం చేస్తా. శేషేంద్ర స్వప్నం అసమానతను లేని సమాజమే. సామాన్యుల కష్టాలను, కన్నీళ్లను చూసి చెలించే కవిగా శేషేంద్ర తన కవిత్వం నిండగా కనిపిస్తారు. ఆయన బాధలు పడే వారి కోసం రాశానని చెప్పటానికి పేదలు లేని లోకాన్ని కోరుకున్న శేషేంద్ర ఆ దినాన్ని నా కంటితో చూస్తా, ఆ తర్వాత ఒక ఉదయం లోకంలో ఉన్న రంగులన్నీ మింగి హాయిగా చనిపోయి ఒక చిన్న స్మృతినే ఎగిరిపోతా అన్న మహాకవి శేషేంద్ర. ఇక దువ్వూరు రామిరెడ్డి. వచన కవిత్వానికి ఆద్యులైన శ్రీశ్రీ పందాను, గురజాడ సాహిత్య భావజలాన్ని అందిపుచ్చుకున్న అభ్యుదయ కవి దువ్వూరు రామిరెడ్డి. కవిత్వపు రహస్యాలకు పుట్టినిల్లు దువ్వూరు రామిరెడ్డి కవిత్వం. నిజానికి అభ్యుదయ కవులలో తొలివాడైనా భావకవిగా వీరికి మంచి ముద్రపడింది. శిల్ప సంపదకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన కవి రామిరెడ్డి. 20వ దశాబ్దపు ఉత్తమ కవి అయిన రామిరెడ్డి కవిత్వంపై విదేశాల్లో కూడా చర్చలు జరిగినట్టు మనకు చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. తిక్కన ఉదాత్తమైన తెలుగుతనాన్ని అందిపుచ్చుకున్న వీరి కవిత్వంలో సంగీత రిధం వీరికి అపారమైన గుర్తింపు కారణమైంది. ఈ ఆధునిక కవిత్రయం అయిన దువ్వూరు రామిరెడ్డి గారు, గుంటూరు శేషేంద్ర శర్మ గారు, పటాభి గారులది నెల్లూరు జిల్లా వాసులు. అంతేకాకుండా కేవలం 15-20 కిలోమీటర్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతీయులు. వీరందరికీ ఒకటే నేను చెప్పదలుచుకున్నది, వారందరి సమస్య కూడా నేను వినిపించదలుచుకున్నది కూడా ఏమిటంటే, దువ్వూరు రామిరెడ్డి గారు వారు ఆ భవనాన్ని ఎలా కట్టారో, వారు స్వతహాగా ఆర్కిటెక్ట్, శిల్ప సంపదలు. అలాంటిది ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి ఆ భవనాన్ని కట్టించారు. ఆ భవనం జాడ ఇప్పుడు లేదు. అలాగే పటాభి గారు, వారి నాన్నగారు రామిరెడ్డి గారు నిర్మించిన ఆ భవనం పటాభి. ఆ తర్వాత కాలంలో ఆ పటాభి, ఆ భవనము ఎంతమందికి కళ, రాజకీయ, సాహిత్య అనేక రంగ ప్రముఖులకు ఇది నిలయంగా మారింది, నివాసంగా మారింది, ఆతిథ్యం ఇచ్చింది, ఎంతోమందిని హక్కున చేర్చుకుంది. ఆ భవనం కూడా నేరు లేదు. కానీ ఇప్పుడు తోటపల్లి గూడూరులో ఉన్న ఒకే ఒక ఆచూకీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి నివాసం. ఆ నివాసాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు సాహిత్యానికి, తెలుగు లోకానికి, తెలుగు ప్రపంచానికి అదొక నిలయంగా, గ్రంథాలయంగా కానివ్వండి, ఒక స్మారక భవనంగా కానీ ఈ విషయంపై వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ భవనాన్ని, ఆ నివాసాన్ని తోటపల్లి గూడూరులో ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు కవిత్వానికే వీళ్ళు ఒక కొత్త మలుపు తిప్పి, కొత్త ఊపిర్లు పోసి, కొత్త తరానికి ఒక ప్రతినిధులుగా నిలిచిన ఈ ముగ్గురు నివాసాలు కూడా నెల్లూరులో ఉండటం, ఆ రెండు లేకపోవటం, ఉండేది గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఒక్క నివాసమే కావటం, ఆ నివాసం గురించి కూడా ఒక కుమారులు హైదరాబాద్లో ఉన్నారు, వారితో మాట్లాడి ఏదైనా సరే దాని ఒక చరిత్రకి, రాబోయే కాలానికి, వారి కవిత్వానికి, వారి చిహ్నంగా ఈ ముగ్గురిని కలిపి కూడా ఒక గ్రంథాలయం కానీ ఏదైనా చేయొచ్చు, భావితరానికి నిలబెట్టవచ్చు. ఇది మాత్రం రాజకీయ నాయకులు కానివ్వండి,
సాహితీ సాంస్కృతిక సమస్యలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కానివ్వండి ఆలోచింపజేయాలి. దీన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. ఇవన్నీ కూడా చేసుకుంటే ఒక భావి తరానికి మన నెల్లూరు కాదు, తెలుగు సాహిత్య సంపదను, తెలుగు సాహిత్య చరిత్రని ఒక ఆభరణంగా నిలిపే ఒక భవనాన్ని ఇక్కడ నిర్మించే అవకాశం మనకుంది. ఇదంతా కూడా ఆలోచిస్తే ఒక పెద్ద భవనంగా, ఆభరణంగా, చరిత్ర సంపదగా, ఒక మాన్యుమెంట్గా నిలబెట్టే అవకాశం ఉంది. ఈ విషయం తీసుకురావాలని మేమందరి దృష్టికి ఈ నా చిన్న ప్రయత్నం. ఇది మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ మిత్రులకి, సాహితీపరులకి కూడా ఈ సందేశాన్ని పంపించండి. అలా ప్రభుత్వాన్ని దగ్గర చేరాలని కూడా నా కోరిక, ఆశ, తపన కూడా. నమస్తే, మీ ఈతకోట సుబ్బారావు.